ఎలాగైనా మా వద్దని బయటికి రప్పించాలండి. ఇది నా ఇల్లేనా? అవును గౌతమి, మీ నాన్న, నానమ్మ, మీ అక్క, నువ్వు, మీ చెల్లెలు అందరూ ఈ ఇంట్లోనే ఉండేవారు. వాళ్ళు ఎప్పుడో చనిపోయారు సార్. గౌతమి ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఆయన గారు బయటికి తీసుకువెళ్ళారు. ఆయన గారికి గౌతమి పిచ్చి బానే పట్టుకుంది. గౌతమి శత్రువుని ప్రేమించడం ఏంటి తేజ? అదే నాకు అర్థం కావడం లేదు. ఎప్పటికీ అర్థం కాదు కూడా. ఏంటి షాక్ అయ్యారా? ఇది లో వోల్టేజ్ షాక్ మాత్రమే. ముందు ముందు హై వోల్టేజ్ షాక్లు చాలా ఉన్నాయి. గౌతమి ప్రేమించింది కృష్ణను, శత్రువుని కాదు. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రేమ మారదు. ఛా, మారుతుందని నువ్వే నిరూపించావు కదే. అప్పట్లో మమ్మల్ని ప్రేమించేదానివి, ఇప్పుడు ఇదిగో వీణ్ణి ప్రేమిస్తున్నావు. అది వేరు, ఇది వేరు. ఏ అన్నీ ఒకటేరా? కాలం మారుతుంది, వర్తమానం గతం ఒకటి కావు. గతంలో గౌతమి కృష్ణుని ప్రేమించింది, వర్తమానంలో శత్రుని ప్రేమిస్తోంది. దాని గతంలాగే ఆ ప్రేమ కూడా సమాధైపోయింది. శత్రు ప్రేమే శాశ్వతం. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీరే భ్రమల్లో బతుకుతున్నారా? కృష్ణను గౌతమిని ఒకటి చేయాలని మీరు కంటున్న కలలు కళ్ళలుగానే మిగిలిపోతాయి. మీ కళ్ల ముందే శత్రు గౌతమిలో పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లిలో బలిపశువులు ఎవరో తెలుసా? మీ ఇద్దరు. చాలా తెలివిగా ఇంట్లోకొచ్చావని సంబరపడిపోతున్నారేమో, కానీ చాలా చాలా ఘోరంగా చచ్చిపోతారు. మీకు ఏదైనా జరిగితే ఆ రెస్పాన్సిబిలిటీ మాదని ధీమాగా ఉన్నట్టున్నారు. ఈ దేశంలో ఏదైనా సాధ్యమే. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిని కంటికి రెప్పలా కాయాల్సిన సెక్యూరిటీ కాటేసి చంపేసిన దుర్మార్గం జరిగిందిక్కడే. జోడించిన చేతులే మహాత్మాగాంధీని మట్టు పెట్టాయి. అన్నని తమ్ముడు, భర్తని భార్య, తండ్రిని కొడుకు చంపుకుంటున్న ఈ దౌర్భాగ్యపు సొసైటీలో మీరెంత, మీ ప్రాణాలెంత? ఉఫ్ మరి ఊదితే చిటికెలో చీకటైపోతారు. మీ కృష్ణ రాగాని చెప్పండి, వాడు నావాడు. గౌతమి శత్రుది. కృష్ణ ఎన్ని ప్రయత్నాలు చేసినా గౌతమికి శత్రుపై ఉన్న ప్రేమను పోగొట్టలేడు. తన మెడలో తాళి కట్టేది ఆ శత్రుని. ఈ తాళి నా మెడలో కట్టేది ఆ కృష్ణ. ద్రౌపదికి కోపం వస్తే కురుక్షేత్రం జరిగింది. నాగమ్మ పగపడితే పల్నాడులో రక్తం పారింది. నాకు తిక్క రేగితే ఏం జరుగుతుందో మీరు చూస్తారు. కురుక్షేత్రాన్ని కారం చేడుని కలిపి చూస్తారు. దిక్కులు దిశలే మారాయేంటి, పడమట సూర్యుడు పొడిచాడేంటి, గుండెల్లో ఈ గుణపాలేంటి, అసలు కథ ఏంటి? శంభో శివ శంభో శివ శివ శంభో శంభో
కృష్ణ వదినా కృష్ణ మళ్ళీ వచ్చావేంట్రా? చెప్పాను కదా ఈ పసివాడి తల్లిని తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని. పిల్లాడు ఎలా దొరికాడో తల్లి కూడా అలాగే దొరుకుతుంది. వెళ్ళు. వదినా కృష్ణ చెప్తే నీకు కాదా? రేయ్, ఎక్కడ చచ్చారా? ఎవర్రా వీళ్ళని లోపల రానిచ్చింది? తన్ని బయటపడేయండి. ఎవర్రా మిమ్మల్ని కొట్టింది? మహాకాళి దుష్టాంతక ప్రచండాస్త్ర శక్తిధారి రుద్రకాళి రక్తనేత్రి అనంత శక్తిధారి చండే 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 ఎవరు నువ్వు? మీ కళ్ళకి నా ఒంటి మీద ఉన్న యూనిఫామ్ కనిపించలేదా? పోచమ్మా, పోలీస్ పోచమ్మా. ఎంత పోలీస్ అయితే మాత్రం నా ఇంటికే వచ్చి నా మనుషుల్ని కొడతావా? రాజకీయ నాయకుల ఇంట్లో ఉండాల్సింది రౌడీలు కాదు. వాళ్ళెవరైతే నీకెందుకు? ఒక్క ఫోన్ కాల్ చేశానంటే ట్రాన్స్ఫర్ అయిపోతా. మా పోలీసుడే చెప్పాడు, పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళడు, పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఎంత పొగరు! ఎందుకొచ్చారు? మీ ఇంట్లో గౌతమి అనే అమ్మాయి ఉంది, తీసుకెళ్ళడానికే వచ్చాం. మా ఇంట్లో లేదు. ఉందో లేదో ఇల్లంతా చూసి చెప్తాను. సర్చ్ వారెంట్ ఉందా? సాక్ష్యం కూడా ఉంది. మడిచి ఫైల్లో పెట్టుకో. నువ్వు వచ్చిందే ధర్మసత్రానికో అనాథ శరణాలయానికో కాదు, రేపో మాపో అసెంబ్లీకి వెళ్లబోయే నాయకురాలింటికి. మర్యాదగా వెళ్ళిపోండి. గౌతమిని పంపిస్తే వెళ్ళిపోతాం. అది ఇంట్లో లేదు. ఉంది. లేకపోతే ఏం చేస్తారా? పరువు నష్టం దావా వేస్తే పైసా కూడా పనికి రాకుండా పోతారు. పనికి రాకుండా చేయడం, పైకి పంపించడం మీకు అలవాటే కదా. మీరివాళ నిజాన్ని దాచిపెట్టచ్చు, కానీ అది నిప్పు. ఆ నిప్పు మీకు త్వరలోనే ముప్పు అవుతుంది. గుర్తు పెట్టుకోండి. పదండి విజయ్ గారు. మరి వదినా ఇంకెందుకు వెతకడం? మేయర్ గారి మొహమే చెప్తుంది తను ఈ ఇంట్లో లేదని. ఏయ్! మిమ్మల్ని గౌరవిస్తున్నాం మేడం. ఈ ఇంట్లో కృష్ణ గారు కూడా ఉన్నారు. ఆయనే మీ వదిన్ని మీ దగ్గరికి తీసుకొస్తారు. పదండి. ఒక పసివాడికి తల్లిని దూరం చేస్తున్నారు. ఈ ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది. ఈ పోలీస్ పోచమ్మ ఎవరో కాదు, మీరు చంపాలని యాక్సిడెంట్ చేశారే ఆ ఎస్ఐ భార్యని. ఆయన గాయం ఇంకా మానలేదు. అది మానేలోపు మిమ్మల్ని మూసేస్తాను. ఏయ్! పోచమ్మ, పోలీస్ పోచమ్మ, మీరిప్పుడు గొప్పవారు, కానీ త్వరలో
గోడ కింద కప్పగారైపోతారు. ప్రామిస్. ఈ పోచమ్మకి కోపం వస్తే పోలేరమ్మ అయిపోతుంది. జాతర జాతరే. నీకు పోస్ట్ ఇచ్చింది ఎవరు? పోచమ్మ పోలేరమ్మ పిచ్చిదానిలాగుంది. గతంలో గౌతమి కృష్ణని ప్రేమించింది. వర్తమానంలో శత్రుని ప్రేమిస్తోంది. గౌతమి శత్రుది. తన మెడలో తాళి కట్టేది ఆ శత్రుని. ఇషిక చెప్పింది జరిగితే కృష్ణబాబు జీవితానికి అర్థం లేదు. అవును, పాపం వాడు చిన్నప్పటి నుంచి గౌతమి లోకంగా బతికాడు. ఇప్పుడు ఆ గౌతమి దక్కకపోతే వాడికి జీవితమే వేస్ట్. అయినా శత్రు కంటే తెలియదు. ఇషికకు గౌతమి కృష్ణుల రిలేషన్ తెలుసు కదా. వావి వరుస లేకుండా శత్రు గౌతమునికి పెళ్లనే చేస్తుంది. ఏమైనా సరే మనం ఈ దురాచారాన్ని ఆపాలి తేజ. ఎలాగైనా కృష్ణ బావని గౌతమిని కలపాలి. మనం ఏం చెయ్యాలన్నా ముందు గౌతమ్కి గతం గుర్తుకు రావాలి. కృష్ణ బావ ఆ పని మీదే గౌతమిని తీసుకువెళ్ళాడు కదా. ఏం జరిగిందో ఏమో. గౌతమి, ఈ బ్యాగ్ లోపల పెట్టేసిరా. వెళ్ళు. ఏం జరిగింది కృష్ణ? గౌతమికి గతం గుర్తొచ్చిందా? లేదురా, తన అత్తారిల్లు పుట్టిల్లు అన్నీ చూపించాను, కానీ గౌతమికి అవేం గుర్తుకు రావట్లేదు. రుద్రం తీసుకుని విజయ్ హైదరాబాద్ వచ్చాట. ఇక వాళ్ళిద్దరే దిక్కు. వాళ్ళని చూశాకైనా గౌతమికి గతం గుర్తొస్తుందేమోనని చిన్న ఆశ. ఏదో ఒకటి చేసి త్వరగా గౌతమికి గుర్తు చేయరా, లేదంటే గౌతమి నీకు దక్కదు. అవును బావా, ఇషిక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. గౌతమిని నీకు దూరం చేయడానికి చాలా దారుణమైన ప్లాన్ వేసింది. ఏంటా ప్లాన్? గౌతమికి శత్రుకి పెళ్లి చేస్తుందంట. నిజం బావా, గౌతమి శత్రువుని ప్రేమిస్తుందట. శత్రు కూడా గౌతమి పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. వాళ్ళిద్దరికి ఇషిక పెళ్లి చేస్తుందంట. మాతో ఛాలెంజ్ చేసింది. నేను మీ స్నేహితురాలన్నమాట. ఫోన్లో ఎవరు గౌతమి? శత్రు గారు. ఇష్క పంతం చూస్తుంటే తను అన్నంత పని చేస్తుందేమోనని నాకు భయంగా ఉందిరా. తను అనుకున్న జరగడం కోసం మనుషుల్ని చెప్పడానికి తెగించింది. నీ కోసం గౌతమ్ నీ నుంచి దూరం చేయడానికి తను ఏమైనా చేస్తుంది. అందుకే బాబా, గౌతమికి గతం గుర్తు చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఆ గతంలో నువ్వు ఉంటావు. నీ లైఫ్ నుంచి గౌతమి వెళ్ళదు.
ఇషిక ఎక్కడా? గౌతమి, ఎక్కడికి వెళ్ళిపోయావు గౌతమి? కృష్ణ గారితో మా ఊరికి వెళ్ళొచ్చాను. ఎందుకు? నా గతం గుర్తొస్తుందేమో అని. కొంప తీసి గుర్తొచ్చిందా? అ, ఏమైంది? పాపం కృష్ణ గారు చాలా ప్రయత్నించారు, కానీ నాకేం గుర్తు రాలేదు. థ్యాంక్ గాడ్. అంతా అయోమయంగా ఉంది. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వలేదు. కావాలనే కృష్ణ నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కృష్ణ గారు నన్ను కన్ఫ్యూజ్ చేయడం ఏంటండి? ఏమో, ఆయన ఉద్దేశాలు ఎవరికి తెలుసు? అది సరే కాని నీకోసం మా అన్నయ్య వచ్చాడు. శత్రు గారు నా కోసం వచ్చారా? అవును, బిల్లా నుంచి రిస్క్ చేసి నిన్ను కాపాడాడు కదా, నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చాడు. నువ్వేమో ఇంట్లో లేవు, నీ ఫోన్ కూడా పనిచేయలేదు. ఇప్పటిదాకా నీకోసం ఎదురు చూసి చూసి ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోయాడు. నువ్వొచ్చాక చెప్పమన్నాడు. ఏవైనా ఫీల్ అయ్యారా? అవడా మరి? ప్రాణాలకి తెగించి కాపాడిన మనిషికి కనీసం ఎదురుపడి థ్యాంక్స్ కూడా చెప్పలేదు నువ్వు. ఒకవైపు చెల్లెలి పెళ్లి ఆగిపోయినా, మా ఆయన ఆపార్థం వల్ల జైలు పాలైనా అవేం పట్టించుకోకుండా నీకోసం వచ్చిన మనిషికి నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? అతన్ని పరామర్శించడం కనీసం నీ బాధ్యత. తనకి ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావు. ఎంత బాధపడ్డాడో తెలుసా? అవునండి, తప్పు చేశాను. వెంటనే ఫోన్ చేసి సారీ చెప్తాను. అయ్యో, మా అన్నయ్య కావాల్సింది థ్యాంక్స్లు సారీలు కాదు గౌతమి, నీ క్షేమం. నువ్వు ఆనందంగా ఉండాలన్నదే మా అన్నయ్య కోరిక. నిన్ను అంతలా అభిమానిస్తున్నాడు. నీకు ముందే చెప్పాను కదా, అన్నయ్యకు నేనన్నా చిన్ని అన్న ప్రాణం. మా మీదే కాదు, తను ఎవరి మీద బాధ్యత తీసుకున్నా ప్రాణం ఇస్తాడు, ఇష్టంగా ప్రేమిస్తాడు. నిన్ను కూడా అంతే. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి అన్నయ్యకి ఫోన్ చేయి. వెళ్ళు. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏంటి మొగ్గా, నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చావు? ఓ, నువ్వు నా మొగుడివి కదా, అడగకుండా వచ్చే అధికారం హక్కు నీకున్నాయిలే. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. థ్యాంక్స్ మొగుడా, నాపై ఎంత కోపం ఉన్నా నన్ను తాకావు. ఛీ! గౌతమిని ఎందుకు పాయిజన్ చేస్తున్నావు? తనలో లేని విషబీజాలు ఎందుకు నాటుతున్నావు? నేను నాటుతున్నది విషబీజాలు కాదు మొగుడా,
ప్రేమ విత్తులు. సిగ్గులేదా నీకు? నేను ప్రేమించిన గౌతమిని మీ అన్నయ్యకి ఎలా కట్టబెడతావు? నన్ను పెళ్లి చేసుకుని ఇంకో దాన్ని ప్రేమించడానికి నీకు సంస్కారం లేదా మూడా? ఏయ్, నీకు నాకు జరిగింది పెళ్లి కాదు, పీడకల. కానీ నేను పెళ్ళనే ఫీల్ అవుతున్నాను. అందుకే నా కాపురాల్లోకి వచ్చిన పరాయి ఆడదాన్ని అడ్డు తొలగించుకుంటున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నువ్వేం చేసినా నేను నీకు దక్కను. నువ్వు నాకు దక్కకపోతే నీకు ఆ గౌతమి దక్కదు. నువ్వు నాకెలా దూరం అవుతావో నీకు గౌతమిని అలాగే దూరం చేస్తాను. శాడిస్ట్ లో ప్రవర్తిస్తున్నావు కదే. నువ్వు దూరం అయితే చావాలనుకున్న దాన్ని శాడిస్టులా మారడం పెద్ద మ్యాటరేం కాదు. నేనేం పిచ్చిదాన్ని కాదు నిన్ను వదులుకోవడానికి. గౌతమిని వదిలేయడానికి నేను కూడా చేతగాని వాణ్ణి కాదు. గౌతమిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వాణ్ణి. కానీ గౌతమి నిన్ను ప్రేమించాలి కదా, అది శత్రుని ప్రేమిస్తుంది. అబద్ధం. ప్రాణం పోయిన గౌతమ పంచాయతీ. గతం పోతే చేస్తుంది కదా. ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడుతున్నావు? వాయు వరుసలు చూసుకోవా? ఏంటి చూసుకునేది? గౌతమి నా తోడబుట్టిందా? ఎక్కువ మాట్లాడితే శత్రువు నా తల్లికి పుట్టాడా? అవునా? అవును సార్, మీరు సిటీలోనే ఉన్నారని తెలిసి అక్కడ బయలుదేరారు. తెలుసు సార్. ముందు అడ్రస్ చెప్పండి ప్లీజ్.